హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అండి. నేను నైట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేయలేదు, కొంచెం హెల్త్ అయితే బాగోలేదు అనిపించింది. అందుకని నైట్ అయితే పెద్దగా పనులు అయితే చేసుకోలే. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్నానం చేసి పనులు అయితే చేసుకుంటున్నా. ఇంకా నైట్ అయితే టీ పెట్టాము, ఇంకా అలాగే దోశ అయితే వేసానండి. ఇంకా అలాగే గ్యాస్ అయితే కొంచెం చాలా గలీజ్ అయితే అయిపోయింది. ఇంకా అదంతా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా అలాగే న్యూస్ పేపర్తో లాస్ట్లో అలా తుడుచుకుంటే చాలా నీట్గా బాగుంటుందండి. కొంచెం కొత్త దానిలో అనిపిస్తుంది, బాగుంటుంది. ఇంకా అలాగే స్వామి వాళ్ళకి బిచ్చి అయితే ఇడ్లీ అయితే పెడుతున్నా. స్నానం అయితే చేసేసుకున్నా. ఇంకా బయటకు అసలు అయితే ఊడ్చుకొని నేనైతే ఇంకా ఇంట్లో క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా. ఎప్పుడూ అంతేనండి. ఎప్పుడైనా నైట్ ఇలా బాగోలేదు పని చేయకున్నా కూడా మార్నింగ్ లేసి ఆ పనులు చేసుకున్న తర్వాత నేనైతే బిచ్చి అయితే ప్రిపేర్ చేస్తాను. లేకపోతే అంత త్వరగా చేయనండి. ఎందుకంటే అన్నీ నీట్గా పెట్టి చేస్తేనే మనకైతే బాగుంటుంది. అందుకని చెప్పి ఇంకా పల్లీల చట్నీ అయితే చేసుకుంటున్నా. ఇంకా పల్లీల చట్నీలోకి ఇంకా పల్లీలు వేయించుకున్నా. ఇంకా అలాగే పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేయించుకున్నా. ఇంకా రైస్ ఐటమ్స్ కూడా చేయొచ్చు అన్నారండి, కానీ రైస్ ఐటమ్స్ అంతగా చేయను. ఎప్పుడు ఇలాంటి టిఫిన్లు చేయడానికి ట్రై చేస్తాను నేను సోమవారాలకి. ఇంకా పక్కన ట్రైప్యాడ్ చూసారా? ట్రైప్యాడ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా నేను కొంచెం స్పెషల్ ఐటమ్స్ లేదా కొత్త రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు ఇంకా అక్కడే ఫోన్ అయితే సెట్ చేసేసి ఇంకా నేనైతే షూట్ చేసుకుంటా. ఇంక ఇడ్లీలు కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయి వచ్చాయండి. ఇంక ఇవన్నీ ఫ్రై చేసుకొని అయితే చట్నీ మిక్సీకి అయితే పెట్టేసుకుంటా. ఇంకా ఇడ్లీలోకి సాంబార్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా అయితే సాంబార్ అయితే తింటారు. కానీ ఈసారి ఇంకెందుకులే రోజు సాంబార్ చేస్తే బాగోదని చెప్పి ఇంక ఈరోజు అయితే చట్నీ అయితే చేసుకున్నాం. ఇంకా నేను ఇవైతే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నా. ఇంకా అలాగే మీకు సాంబార్తో తినడం ఇష్టమా, లేకపోతే ఇలానే నార్మల్ చట్నీతో తినడం ఇష్టమా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఇంకా నేను వేయించుకున్నా కదా, ఇంకా దాంట్లోనైతే నేనైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా మళ్ళీ వేరేది ఎందుకు అని చెప్పి కొన్ని వాటర్ అయితే కలుపుకున్నా. ఇడ్లీలోకి ఎప్పుడు చట్నీ కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది, మరీ అంత గట్టిగా ఉన్నా కూడా బాగుండదు. అందుకని చెప్పి నేను కొన్ని నీళ్ళు అయితే వేసి కలుపుకొనేసా. ఇంకా పోపు అయితే పెట్టుకుంటున్నా అండి. ఇంకా మన స్వామి వాళ్ళకి ఎప్పుడు మనము ఉల్లిపాయలు వెల్లుల్లి వేయకూడదండి, వేయకూడదు. ఇంకా అదే రీజన్ అయితే నాకు తెలియదు, కానీ మాల్లో ఉన్నప్పుడు వేయకూడదు అని చెప్తారు. ఇంకా పోపు ఏం పెద్దగా పెట్టలేదండి. నూనె వేసుకున్నా. ఇంకా అది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకున్నా. ఇంకా కరివేపాకు చెట్టు అయితే మాకు ఒక చెట్టు అయితే పెట్టుకున్నా, ఇంటి ముందరే ఉంది. ఇంకా అదైతే కరివేపాకు చాలా పెద్దగా వస్తుంది, ఏదో వేప ఆకు వస్తుంది కదా అంత పెద్దగా ఆకులు అయితే వస్తున్నాయి. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా అయితే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా అందులోనే ఉంటే బాగుండదులే అని చెప్పి గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా. ఇంకా అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. కానీ ఈసారి ఎందుకో ఈ చట్నీ చేయాలనిపించింది, అందుకని చేసేసా. ఇంకా మా స్వామికి అయితే ఇంకా టీ అయితే చేస్తున్నా. కొంచెం టీను కొంచెం బూస్ట్ అయితే చేస్తున్నా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తాగుతారండి, అందుకని చెప్పి ఈరోజైతే పాలు అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే చక్కెర వేసుకొని హీట్ అయితే చేసేసుకుంటున్నా. ఇంకా స్వామి వాళ్ళు అయితే మాకు మూడోసారండి. ఇంకా మా నాన్న స్వామి కూడా వేసేవాళ్ళు, కానీ ఈసారి వేయలేదు. ఇంకా నేనైతే టీ పెట్టుకున్నా, బూస్ట్ అయితే మళ్ళీ చేసిద్దామని చెప్పి. స్వామి వాళ్ళకి ఈరోజు అయితే టీ అడిగారు, అందుకని చెప్పి ఇంక నేను రెడ్ లేబుల్ అయితే తెచ్చుకున్నా. ఇంకా టీ పెట్టేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాను నా అవతారం. ఇంకా పిల్లలకి ఏదో మాట్లాడుకుంటూ తల అయితే తుడుచుకుంటున్నా. ఇంకా రోజు ఇలానే ఉంటుందండి రొటీన్ నాకైతే. ఇంకా మార్నింగ్ ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఏ పనైనా చేస్తా కాబట్టి స్నానం చేసి ఫస్ట్ గుడ్డ అయితే జుట్టేసుకుంటా. ఎందుకంటే బిచ్చ చేసినప్పుడు వెంట్రుకలు పడకూడదండి, అది అపచారం అన్నట్టు. ఇంకా వాళ్ళ బిచ్చలో అలా వెంట్రుకలు కనిపిస్తే వాళ్ళు తినకుండా లేసేయాలి స్వాములు. ఇంకా అందుకని చెప్పి నేనైతే తలకు అలానే గుడ్డ కట్టేసుకొని అయితే అవన్నీ చేసేసుకున్నా. చట్నీ ఇడ్లీ అయితే చేసుకున్నా, టీకి అయితే పెట్టుకున్నా. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే తల అలా తుడుచుకుంటున్నా. ఇంకా చాలాసేపు ఉందనుకోండి ఇంకా దగ్గు జలుబు చేసేస్తుందని చెప్పి ఇంకా తల తుడుచుకుంటూ కొంచెం వాటర్ అయితే తాగుతున్నా. తెలుసు కదండి, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వాటర్ తాగుతానని చెప్పి. ఇంక ఈరోజు వంటలన్నీ అయ్యేదాకా నేనైతే తాగలే. ఇంక అందుకని చెప్పి ఒక టీ తాగి ఒక 1/2 అవర్ ముందు 1 అవర్ ముందు అయితే నీళ్ళు అయితే తాగేసే రోజు. ఇంకా మన ఇష్టం అండి, మెంతులు నైట్ నానపెట్టుకొని మెంతులు నీళ్ళన్నా తాగొచ్చు, లేదా జీరా వాటర్ అలాంటివి మనకి ఏది పర్లేదు మన బాడీకి సెట్ అవుతుంది అనిపిస్తే అదైతే మనము వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా అలాగే ఇది సాయిరామ్ వాళ్ళ పుట్టినరోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే మేము సాయిబాబా వారి పుట్టినరోజు వెళ్ళాలని చెప్పి ఇంకా రెడీ అవుతూ ఉన్నాం.
ఇంకా మా పాప అయితే బ్రష్ అయితే చేస్తుంది. ఇంక వచ్చి షార్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆ షార్ట్ వీడియోస్ ఒకసారి చూసేయండి. ఇంక ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నానని మీకు తెలుస్తుంది. ఇంకా అలాగే కొంచెం ఫన్నీగా అలా ముగ్గురం వీడియోస్ అయితే తీసుకున్నాం. నేను పాప బాబు అయితే ముగ్గురం తీసుకున్నాం. ఇంకా ఫస్ట్ టైం అండి నేను ఇలా ముగ్గురము కలిసి తీసుకోవడం. ఇంకా వీడియోస్ అయితే బాగుంటాయి. ఒక్కసారి చూసేది షార్ట్ వీడియోస్ చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఇంకా అలా తమాషగా కాసేపు అయితే జరిగిపోయిందనమాట. ఇంకా జరిగిపోయిన తర్వాత ఫస్ట్ ఇద్దరికి స్నానం అయితే చేయించేసాను. వాళ్ళిద్దరికి చేసిన తర్వాత బాబుని రెడీ చేసేసాను. ఇంకా పాపకైతే జడైతే వేస్తున్నా. ఇంకా పుట్టినరోజుకి అయితే వెళ్ళాలి అని చెప్పి ఇంకా పుట్టినరోజు వ్లాగ్ అయితే ఉందండి. మన ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను ముందే. ఒకసారి చూసేయండి, ఉంటుంది అందులో మన ఛానల్లో. ఇంకా సాయిబాబా వారి పుట్టినరోజు వేడుకల సెలబ్రేషన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా వీడియో తప్పకుండా చూసేయండి. ఇంకా అలాగే వచ్చేసి పాపకైతే ఊరికే ఇలా రబ్బర్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా రోజు 2 జడలే వేస్తా కదా, ఇంక ఈరోజు ఎందుకులే అని చెప్పి ఇంకైతే ఇలా రబ్బర్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా నేను అక్కడ మా బాబుని అయితే అడుగుతున్నానండి రబ్బర్ ఇవ్వు అని. ఇంకా తను అక్కడుంది ఇక్కడుంది అని చెప్పి వెతుకుతున్నాడు అనమాట. ఇంకా టైం అవుతుందిగా అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే వేసుకుంటున్నా. ఇంకా మా బాబు అయితే రబ్బర్ బ్యాండ్ అయితే తెచ్చిచ్చాడు. ఇంకా అది కూడా ఇదైతే తెచ్చిచ్చాడు. ఇంక ఈ డ్రెస్సులు అయితే అండి నేను అప్పుడు బట్టల వ్యాపారం అయితే చేసేదాన్ని. కొంచెం డాడీ దగ్గర బట్టలు తీసుకొచ్చుకొని కొన్ని అయితే అమ్మేదాన్ని. ఇంకా అందులో మా పాపకు సరిపోయే సైజ్ అని కొన్ని తీసి పెట్టుకున్నాను నేను. ఇంకా అవన్నీ బ్యాగ్లో పెట్టి మొన్న అయితే బ్యాగ్ అయితే తీసాను. ఇల్లు క్లీన్ చేసినప్పుడు స్వామివారి ముందు మాలేసే రోజు క్లీనింగ్ ఉంటుంది కదా, ఇంకా అప్పుడు తీసినప్పుడు ఈ బట్టలన్నీ బయటపడ్డాయి. ఈ బట్టలన్నీ చూసేసరికి పాప కొంచెం టైట్ అనిపించాయండి. నేను అప్పుడు పెద్దగా అయితే అని పెట్టేసా, కానీ ఇప్పుడు కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. అందుకని చెప్పి డైలీ వేర్కి వేసేద్దామని చెప్పి డ్రెస్ అయితే వేసేసా. కానీ బాగానే సెట్ అయిందండి. మళ్ళీ చాలా అంత టైట్గాను లేదు, అంత లూజ్గాను లేదు, బాగానే ఉంది. ఇంకా అలాగే పాప జడ పెట్టమని చెప్తుంది నాకు. ఉండేది ఇంత పిల్లకి ఇంత పెద్ద జడ పెట్టాలంట నేను. అందుకని చెప్పి పదమ్మ ఇంకా టైం అవుతుంది ఇలాంటి జడలన్నీ అని చెప్పి వద్దు అని చెప్పి మా పాపనైతే అన్నా.